రాముడు లేని అయోధ్యలో దశరథుడు బాధతో మానసికంగా కుంగిపోయాడు. కైకను నానా మాటలన్నాడు. ఇక నువ్వు భార్యవు కావు అన్నాడు. తాను మరణిస్తే తన తలకొరివి భరతుడు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. విధవరాల్లా అయోధ్యను పాలించుకో అని బిగ్గరగా అరుస్తూనే ఉన్నాడు. అయినా కైక చెలించలేదు. సీతారామ లక్ష్మణులు ముగ్గురూ తమసా నదీ తీరానికి చేరారు. అంతవరకు రథం వెనుకే వచ్చిన అయోధ్య ప్రజలను శ్రీరాముడు ఓదార్చి పంపించేశాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. ఆ తర్వాత రోజు గంగానదీ తీరంలో ఉన్న శృంగిభేరీపురం వరకు మంత్రి సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను చేర్చాడు. ఆ శృంగిభేరీపుర అరణ్య రాజ్యానికి రాజు నిషాదుడు గుహుడు. ఆదివాసుల తెగకు చెందినవాడు గుహుడు. శ్రీరాముడు వచ్చాడని తెలియగానే గుహుడు వారి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు. శ్రీరాముడితో గుహుడు ఒక్కటే మాట అన్నాడు. రామా, ఇప్పటినుంచి నా రాజ్యానికి నీవే రాజువి. మేమంతా నీ దాసులం. 14 ఏళ్లపాటు ఇక్కడే ఉండి అయోధ్యకు వెళ్ళు అని గుహుడు శ్రీరాముడితో అన్నాడు. ఈ ఒక్క మాటతోనే గుహుడు గొప్పవాడయ్యాడు. శ్రీరాముడికి గొప్ప స్నేహితుడయ్యాడు.